अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य अष्ट ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम जन्म नक्षत्र वशातु जन्मराशि वशातु नाम नक्षत्र वशातु नाम राशि वशातु अंगचक्र वशातु भूत ग्रह अरिष्ट महोत्पादक दुःस्वप्न दुष्शकुन यो दोष समजनित दोष परिहार अर्थम मम ये ग्रह अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणां अत्यंत अनुकूलता एकादश स्थान शुभ फल अवाप्त्यर्थं मम व्यापार उद्योग विद्या अभिवृद्धि अर्थं श्री नीलगुंड आंजनेय स्वामी सन्निधौ इष्ट काम्यार्थ मनो वांछा फल सिद्ध्यर्थं नीलगुंड आंजनेय स्वामी पूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्री आंजनेय अर्पितमस्तु। ओम मनोजवाय नमः। ఈరోజు కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ నుంచి ఇక్కడ మేము పెట్టుకున్నాము. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నా శనిగ్రహాలు సతీ సమేతంగానే ఎక్కడ చూడలేదు. నేను ఇక్కడనే ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా బాగుంది. ఇంకా ఇది మనం చాలా డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ మన సంఖ్య చాలా తక్కువగా ఉన్నది కాబట్టి ముందుగా నేనంటే ఎవరు ఏమనుకోవద్దు, ముందు రోడ్ కావాలి మనకు. రోడ్ అయితే జనాలు వస్తారు. చాలా చక్కగా ఉంది. చాలా మహిమగల దేవాలయం కూడా కనిపిస్తున్నది. మళ్ళీ గుడి బ్యాక్ సైడ్ వాటర్ ఉన్నది. సేమ్ పాలలాగానే ఉంటుంది. చాలా అందరూ రావాలి, అందరూ దర్శించుకోవాలి. ఆంజనేయుడు అందరికీ ఆదర్శం, మనందరికీ, మన హిందూ మతానికి ఆదర్శం. నమ్మిన బంటులాగా రామునికి సేవ చేశాడు. మాతనికి నమ్మిన బంటులాగా మనం సేవ చేసుకుందాం. నీరుడుగొండ హనుమాన్ ఇంకా డెవలప్ చేయాలి. ఇక్కడే ఉన్నారు ప్రతినిధులు, ఇంకా చాలా డెవలప్ కావాలి. కమిటీ ఆలయ వ్యవస్థాపకులం మేము. అక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణం జరిగింది 1972లో. కానీ ఇక్కడికి నేను రావడం ఇటు మొదటిసారి. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. ఈ నేరేడుగొండ హనుమాన్ టెంపుల్లో
ఈ యొక్క వాహనం ఏదైతే కనపడుతుందో ఒంటె వాహనము, ఈ హనుమాన్ టెంపుల్లో ఒంటె వాహనం అనేది మొదటిసారి చూస్తున్నాను. తర్వాత ఇక్కడ సతీ సమేతంగా నవగ్రహ దర్శించుకోవడం అనేది కూడా ఇది ఒకటి మొదటిసారి. ఇక్కడికి ఎవరైనా కానీ పిక్నిక్ కానీ దర్శనానికి కానీ వచ్చిన వాళ్ళకి 300 మందికి సరిపడేటువంటి ఇక్కడ సామాన్లు ఉన్నాయి. ఎవరైనా కానీ పిక్నిక్ కానీ లేకపోతే తొట్ల కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ చేసుకోవడం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఎంతో డెవలప్ చేయాలి, ఇంకా డెవలప్ ఇప్పటివరకు చాలా చేశారు, ఇంకా చేయాలని నా ఆకాంక్ష. జై వాసవి, జై వీరాంజలి. ఈ నీరేడుగుండ హనుమాన్ టెంపుల్ చాలా అద్భుతంగా మొదటిసారి చూస్తున్నాను. ఆ స్వామిని చూడగానే అలంకారం తమలపాకులతో నేను మదిలో ఎప్పుడూ స్మరిస్తూ ఉంటాను. అదే గానం చేద్దాం అనుకున్నాను చిన్నగా. వందనమందుకో మారుతి, వందనమందుకో మారుతీనా మదిని కర్పణ చేసితి, వందనమందుకో మారుతి. ఆకులతో తమళ పాకులతో, ఆకులతో తమళ పాకులతో నిన్నే సింగారించితి, సాకులతో నా శ్వాసలు కదుపుతూ పోవక నీకై నిలచితి, వందనమందుకో మారుతీనా మదిని కర్పణ చేసితి. జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ 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 వాసవి కన్యాకపరమేశ్వరి దేవాలయ కమిటీ శ్రాద్ధగంజ్ నిజామాబాద్ నుండి ఒక నవరాత్రులు దిగ్విజయంగా చేయడం జరిగింది. అక్కడ ఆ నవరాత్రులు దిగ్విజయం చేసిన శుభ సందర్భంగా ఆ కార్యక్రమాల గురించి క్లుప్తంగా మాట్లాడుకోవడానికి శ్రీ 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 నీరుగొండ హనుమాన్ మందిరంలో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నీరుగొండ హనుమాన్ దేవాలయానికి విచ్చేసిన భక్తులంతా చాలా 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 సంతోషంగా, ఆహ్లాదకరంగా, భక్తిప్రయంగా చాలా దిగ్విజయంగా జరగాలని ఆశించారు. నిజంగా చెప్పాలంటే నీరుగొండ హనుమాన్ అంటే నీరుగొండ అంటే ఒకప్పుడు నీరులో ఉండే, ఆ నీరు కనుగొన్న తర్వాత హనుమంతుడు వెలిసింది కాబట్టి దానికి నీరుగొండ హనుమాన్ అనే పేరు రావడం జరిగిందన్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎప్పుడో వెలిసాల్సిన హనుమాన్ టెంపుల్ మన భక్తులు హిందూ భక్తులు చాలామంది కనుగొన్న తర్వాత కొన్ని వందల సంవత్సరాల కిందనే ఉండేదట విగ్రహం. సో ఇప్పుడు మాకు ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ నీరుగొండ హనుమాన్తో పాటు శివుని ఆలయం కూడా చాలా బాగుంది. అలాగే నవగ్రహాలు సతీ సమేతంగా నాకు తెలిసి ఇప్పటివరకు మన తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ అరుదుగా ఉంటుంది, సతీ సమేతంగా ఉండడం జరిగింది. అలా కాకుండా ఇక్కడ నీరుగొండ హనుమాన్, నీరుగొండ పేరు వచ్చింది కూడా గుండంతో, అంటే నీటితో ఏర్పడిన స్వచ్ఛంగా ఉన్న నీరుతోనే ఏర్పడింది కాబట్టి నీరుగొండ హనుమాన్ పేరు వచ్చింది. ఇక్కడ నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఒక చూస్తుంటే ఇక్కడ ఒక పుణ్యక్షేత్రం ఎట్లా అంటే కొండగట్టులాగా అనిపిస్తుంది. కొండగట్టును తలపించేలాగా కాకుండా ఇక్కడ కూడా చాలా మంచి దిగ్విజయం ఉంది. ఇక్కడ హనుమంతుని కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి భక్తుల నమ్మకం, చాలా నమ్మకం ఉంది. ఇక్కడికి విచ్చేసిన నీరుగొండ హనుమాన్ దేవాలయానికి విచ్చేసిన మా కన్యాకపరమేశ్వరి దేవాలయ కమిటీ కాంగ్రెస్ సభ్యులు, వాళ్ళ సతీమణులు అందరూ కూడా చాలా భక్తితో హనుమాన్ని కొలిచారు. వారందరికీ కూడా శ్రీ 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 నీరుగొండ హనుమాన్ ఆశీస్సులు ఉండాలని మనసా వాచ కర్మన కోరుచున్నారు. ఇట్లు ఆత్మారం నీరుగొండ హనుమాన్కు ఇచ్చేసిన భక్తులు మరొకసారి జై హనుమాన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు 12వ తేదీ ఆదివారం నాడు ఒక కన్యాకపరమేశ్వరి కమిటీ బృందం పాల్తరవి అధ్యక్షుడు అందరు కలిసి వాళ్ళ కమిటీ వచ్చి ఈరోజు నీరుగొండ ఆంజనేయ స్వామికి పూజలు కార్యక్రమాలు పొద్దున్నే 10 గంటలకు వచ్చి ఈరోజు మొత్తము అన్ని పూజలు కార్యక్రమాలు చేశారు. వారి యొక్క కమిటీ వచ్చినందుకు మా ఆంజనేయ స్వామి, నీరుగొండ ఆంజనేయ స్వామి వాళ్ళకి ఆశీర్వాదాలు ఉండాలని మా నీరుగొండ కమిటీ మేమందరము కోరుకుంటూ ఎప్పటికి ఇట్లే రావాలని, ఇంతకంటే ఎక్కువ భక్తులు మాకు ఆంజనేయ స్వామి నీరుగొండకు రావాలని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.